ఏమండోయ్, ఇన్నాళ్ళకి మీరు ఒంటరిగా దొరికారు. బంధమైనా బాకీ అయినా ఒకనాటితో తీరిపోదండి. దూరం అయ్యే కొద్దీ ఎక్కువై వెతుక్కుంటూ వస్తుంది. మీలాగా మొత్తానికి నా మనసంతా మీ అరచేతుల్లో జారిపోకుండా పట్టుకున్నారు. నా చేతుల్లోనా? అవును, మీరివ్వాల్సిన 2000 ఆ పర్సులోనే ఉన్నాయి. ఆ 2000 మీదే నా మనసంతా ఉంది. అవును, ఏంటిలా వచ్చారు? డ్యామ్ చూడ్డానికా? నాకన్నా ఈ ఊళ్ళో ఎక్కువ తెలిసిన గైడ్ ఇంకెవ్వరూ లేరు. పదండి, తిప్పి తిప్పి చూపిస్తాను. గంటకి ఓ 1000 రూపాయలు ఇవ్వండి చాలు. ఏది బాబు చిన్న స్మైలీ? దానికి రేటుంది తెలుసు కదా, ఇవ్వమంటారా? అక్కర్లేదు, ఫేస్ చూడు. గంటకి 1000 లక్షద్దు. మాకు కళ్ళు ఉన్నాయిలే. పోనీ ఆ పాత బాకి సెటిల్ చేసి వెళ్ళండి. ఏంటి నీకేదో అప్పున్నట్టు వెంట పడుతున్నావు? చచ్చిన పైసా ఇవ్వను. ఏమండి, కింద చాలా డేంజర్, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు రిస్క్ లో పడితే నా బాకీ దేవుడి లెక్కలో పడిపోతుంది. ఏమండి, ఐఎమ్ వెరీ సారీ. మీ మాట వినకుండా వెళ్ళినందుకు నిజంగానే ప్రమాదంలో పడ్డాను. జరిగిన దాని గురించి బాధపడకండి. భగవంతుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. మీరు చేసిన సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అడగండి. డబ్బా, ఇంకేమైనా? భలేవారండి, ఆడపిల్ల ప్రాణాలకు విలువ కట్టే దళార్లా కనిపిస్తున్నానా మీ కంటికి? చచ్చా, అదేం కాదండి. చూడండి, నాకు డబ్బుతో అవసరం ఉంది, కానీ డబ్బు మీద ఆశ లేదు. మీ అవసరం ఏంటో నాతో చెప్పకూడదా? అది లైఫ్ సీక్రెట్. ముందు ముందు మీకే తెలుస్తుంది. పోనీ మీరు నాతో వస్తారా? ఎక్కడికి? మీ అవసరానికి తగ్గ డబ్బు సంపాదించే అవకాశం నేను ఇప్పిస్తా. ఉద్యోగమా? అది పర్సనల్ సీక్రెట్. ఓహో, నేను విసిరిన బాణం నాకే తిప్పికొట్టారన్నమాట. ప్లీజ్ నా మాట కాదనకండి. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నారు. అవసరంలో స్నేహితురాలిగా నేను మీకు సహాయం చేయకూడదా? సరే, మీ ఇష్టం. అమ్మయ్యా, మీరు నాతో వస్తున్నారుగా. థ్యాంక్ యూ వెరీ మచ్.